అందరూ నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, గత ప్రభుత్వ హయాంలో లెక్కలో స్కామ్ జరిగిందన్నారు కదా. ఆ స్కామ్కి సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆ నిందితులు బెయిల్ పిటిషన్స్ కోసం ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగే సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ఎవరైతే ప్రభుత్వం తరపున వాదిస్తూ ఉన్నారో సిద్ధార్థ్ రోత్రా గారి పైన సీరియస్ అయ్యారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు అంటే అసలు చాలా నెలలుగా దీనిపైన విచారణ చేస్తూ ఉన్నారు. కానీ కొత్తగా వచ్చే సమాచారం కానీ, కొత్తగా వచ్చే ఎవిడెన్స్ కానీ ఏది మా ముందు ఏమీ చూపించట్లేదు. కానీ మీరేంటంటే మీరు చెప్తా ఉన్నారు వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, వీళ్ళ పిటిషన్స్ అసలు విచారణ చేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మీరేంటంటే ఇప్పటికే ఆల్రెడీ 3 సార్లు దీనికి సంబంధించి రిమాండ్ పొడిగించడం జరిగింది. ఇంకా మీరేంటంటే ఇంకా మాకు రిమాండ్ కావాలి, ఇంకా అదనపు సమాచారాన్ని మేము తీసుకోవాలి, ఇంకా కొత్త కొత్త విషయాల్ని ఇచ్చేయాలని చెప్తూ ఉన్నారు. కానీ ఇన్ని నెలలుగా మీరు ఇచ్చేస్తూ ఉన్నారు కదా, కొత్తగా వచ్చే సమాచారం ఏంటి? కనీసం మినిమం ఎవిడెన్స్ కూడా మీరు మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి సిద్ధార్థ్ రోత్రా గారి పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారన్నమాట. అదే చెప్తూ ఉన్నారు కదా చాలామంది, ఈ కేసు ఏంటో ఏదో జరిగిందన్నారు, ఎన్నో వేల కోట్లు అన్నారు. ఇన్ని వేల కోట్లు ఏం తేల్చారు ఏంటి అంటే, ఒకసారి ఏమొచ్చి బ్యాంకాక్లో పెట్టారన్నారు, ఒకసారి ఏమొచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళి ఎలక్షన్స్లో పెట్టారన్నారు, ఇంకొకసారి ఏమొచ్చి ఆఫ్రికాలో పంటలు పండించారు, టమాటో పంట పండుతుంది, ఏదో అంటే ఇటువంటి స్టోరీసే మనకు చాలా వినిపించాయి. కానీ ఎక్కడ కూడా కొత్తగా దీనిలో ఇది లేదన్నమాట. కాకపోతే ఈరోజు ఏంటంటే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ఒక కీలక వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం చాలా కీలకమైనటువంటిది ఇది మాత్రమేనండి. సో దీనిపైన మరి ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి. ఓవరాల్గా ఈరోజు ఏంటంటే సిద్ధార్థ్ రోత్రా గారి పైన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే మాత్రం చాలా కీలకమైనదిగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.